సో, ఇన్ని రోజులు అసెంబ్లీ గడప తొక్కని కేసీఆర్ ఉన్నట్టుండి ఎందుకు ఆదివారం రోజు ఇక్కడ బీఆర్ఎస్ భవన్‌లోనే హాజరవ్వడానికి గల కారణాలేమై ఉండొచ్చు సార్? అంటే రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం పరిపాలన పైన అవగాహన లేదు కాబట్టి, కనీసం ఒక మంత్రి కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి, ఆయన తెలంగాణ ప్రాంతాన్ని అవగాహన చేసుకొని డెవలప్‌మెంటు సెట్ చేస్తాడనే ఒక ఉద్దేశంతోని కొంత సఫిషియెంట్ టైం అనేది రేవంత్ రెడ్డి గారికి, కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. మీరొక అవగాహన పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు, అవగాహన ఉన్నటువంటి నాయకుడు ఇమ్మీడియేట్‌గా మనం అటాక్ చేస్తే ఆ తప్పులనేది ఎత్తి చూపితే తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చెయ్యదు. మనకు కూడా మన స్థాయికి తగ్గట్టు కాదు అనే ఉద్దేశంతోని ఒక 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి ఫుల్ టైం ఇచ్చాడు. అంటే ఏమాత్రం అవగాహన చేసుకొని రాష్ట్రాన్ని కొంత ఒక గాడిలో పెడతాడు, కొంచెం నేర్చుకుంటాడు, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ నేర్చుకుంటాడు ఉద్దేశంతో టైం ఇచ్చిండు. ఆయన ఇచ్చినటువంటి టైంని ఆయన అదే లీనియన్స్‌గా తీసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులు ఆంధ్రకు చంద్రబాబు నాయుడు గారు దోచుకుపోతూ ఉంటే ఈయన ఇంటర్నల్‌గా సపోర్ట్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అది చూసి తట్టుకోలేక ఇక లాభం లేదు, తెలంగాణ నాకు నా పార్టీకి నష్టం జరిగినా పర్లేదు కానీ తెలంగాణ సమాజానికి అన్యాయం జరిగే ఏ విషయాన్ని మేము ఒప్పుకోము. మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అనే ఉద్దేశంతోని ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కృష్ణానది వాటర్ మొత్తం ఆంధ్రకు తరలించుకుపోతున్నారు కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి, తెలంగాణకు మేలు చేయడానికి ఈరోజు కేసీఆర్ గారు భవన్కి వచ్చి పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. నేను ఏమంటున్నా బ్రదర్, ఒక 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి నేర్చుకుంటాడు. ప్రతిపక్షం వల్లనే ఉప్పిరి బిక్కిరి చేస్తే కొంత డిస్టర్బ్ అవుతాడు. దానివల్ల రేపు తెలంగాణ సమాజానికి నష్టం అనే ఉద్దేశంతో కొంత టైం ఇచ్చిండు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారికి. రేపటి నుంచి వస్తాడు, అసెంబ్లీకి వస్తాడు, పబ్లిక్లోకి వస్తాడు, అన్నిట్లోకి వస్తాడు. అర్థమైందా? నువ్వు అసెంబ్లీలకు వస్తాడు, బరాబర్ వస్తాడు, వచ్చే టైంలో వస్తున్నారు. పార్టీ మొత్తం యంత్రాంగం అంతా పనిచేస్తూ ఉన్నది. ఒక సభలో అన్నాడు కదా సార్, జనవరి 2 నుంచి అసెంబ్లీ సెక్షన్స్ పెట్టుకుందాం, రండి అక్కడికి వచ్చి మాట్లాడదాం, 1-to-1 మాట్లాడుకుందాం అని చెప్పారు. ఖచ్చితంగా వస్తాడు. ఈరోజు నేను ఇక్కడ నుంచి ప్రజలలో ఉంటా, మీతో అందరితో టచ్లో ఉంటా అని చెప్పిండు కేసీఆర్ గారు. బరాబర్ వస్తాడు. చెప్పుడు తప్ప మళ్ళీ మాట్లాడతారు, ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారు అనే ఒక ఉద్దేశం. అంటే ఆయన ఏం చేసినా కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ అర్థం కాని వాళ్ళకు మనం చెప్పి కూడా టైం వేస్ట్. రేవంత్ రెడ్డి వంటి మూర్ఖులకు ఆయనతో కూడా వేస్ట్. ఆయనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినంత స్థాయిలో కేసీఆర్ గారు లేరు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వాళ్ళు ఆ వార్డులనే బరాబర్గా డివైడ్ చేయలేదు. ఆయన ఎలక్షన్లు ఏడ పెడతాడండి? ఇప్పుడు దాదాపుగా 27 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిండు. ఇప్పుడు ఆయన ఎట్లా, ఏ ప్రాతిపదికన ఎలక్షన్ పెడతాడు? ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్లు చేస్తాడు ఈ జిహెచ్ఎంసీ? గ్రేటర్ హైదరాబాద్ అని ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ చేసేది గ్రేటెస్ట్ హైదరాబాద్ చేసిండు. దేశంలోనే అత్యంత పెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఈరోజు జిహెచ్ఎంసీ ఉన్నది. నువ్వు ఎన్ని వార్డులు చేస్తావు? ఏ వార్డుని ఏ ప్రాతిపదికన తీసుకొని ఒక వార్డులోనేమో 30,000 ఓట్లు ఉంటాయి, ఒక వార్డులోనేమో 50,000 ఓట్లు ఉంటాయి, ఒక వార్డులోనేమో 40,000 జనాభా ఉంటుంది, ఒక వార్డులోనేమో 70,000 జనాభా ఉంటుంది. అంటే ఇది ఎంఐఎంతో కుమ్మక్కై చూడండి, ఓల్డ్ సిటీలో 25,000 నుంచి 25,000 ఓట్లకే ఒక మున్సిపల్ కార్పొరేషన్, ఒక కార్పొరేటర్ ఉన్నాడు. మరి కొన్ని ప్రాంతాలలో 70,000 ఉన్నాయి ఒక్కొక్క వార్డులో. ఇది ఎక్కడ, ఎట్లా? దానికి ఒక శాస్త్రీయ, ఒక సైంటిఫిక్ ఆధారం లేకుండా ఆయన ఈరోజు దాన్ని డిబేట్ చేసింది కాబట్టి దానిపైన పూర్తిగా అయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం.